వెల్కమ్ టు క్రాస్ రూట్స్ మీడియా. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే టీంను అనేక ప్రమాదాలు, విషాద సంఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ కన్నడ నటుడు టి ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మరణించారు. ఉడిపిలోని హైర్ డెక్కలలో తన నివాసంలో ఆయన కుప్పకూలి చనిపోయారు. ఆయనకు గుండెకి సంబంధించిన చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆయన కళ్ళు తిరిగి పడిపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. చికిత్స తర్వాత బాగానే ఉన్న హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన ఎవరో ఒకరు ఇలా కన్ను మూస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ప్రమాదాలు, విషాద సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత నవంబర్లో జూనియర్ ఆర్టిస్టులు తీసుకెళ్తున్న వ్యాన్కి ప్రమాదం జరగడంతో చాలా మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత మలయాళ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ నదిలో మునిగి చనిపోవడం, హాస్య నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించడం వంటి సంఘటనలు చిత్ర బృందాన్ని కలవరపరిచాయి. ఇటీవల కళాభవన్ నిజు కూడా గుండెపోటుతో మరణించినట్లు శాండల్వుడ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా మణి జలాశయంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బోటు తిరగబడి నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు 30 మంది నీటిలో పడిపోయినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే హోంబలే ఫిలిమ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శన్ ఈ వార్తలను ఖండిస్తూ గాలివాన వల్ల సెట్ కూలింది తప్ప ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని ఆయన తెలియజేశారు. గతంలో కూడా గాలివాన వల్ల కాంతారా టీం వేసిన భారీ సెట్ కుప్పకూలింది. ఆ సమయంలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. అయితే మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు టీంని టెన్షన్కి గురి చేస్తున్నాయి. ఈ సినిమా కోసం హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రత్యేకమైన యుద్ధ కళను కూడా నేర్చుకున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు.